ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించారు. పర్టికులర్గా 3 రాష్ట్రాల్లో కమ్యూనల్ టెన్షన్స్కి దారితీసినటువంటి పరిస్థితి. నిజానికి ఈ దురదృష్టవశాత్తు ఇలాంటి ఉదంతాలు సంఘటనలు ప్రతి ఏటా మనం చూస్తూనే ఉంటాం. కేవలం హిందువుల పండుగలు వచ్చినప్పుడో లేకపోతే హిందూ దేవీ దేవతల ఊరేగింపులు జరిగినప్పుడు మాత్రమే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. పర్టికులర్గా 19వ తారీఖున మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణలో కూడా కాస్త పాక్షికంగా ఇలాంటి పరిస్థితి కనిపించింది. పర్టికులర్గా కర్ణాటక రాష్ట్రంలో మనం నాట్ సర్ప్రైజ్డ్, బాగల్కోట్లో శివాజీ జయంతి ర్యాలీ జరుగుతూ ఉండగా రాళ్ల దాడి జరిగింది. ఒక మాస్క్ అంటే ఒక మసీదును దాటి వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడి నుంచి కొంతమంది అల్లరిమూకలు ఆ ర్యాలీ పైన రాళ్ల దాడి చేశారు. చివరికి అది ఆ 2 గ్రూపుల మధ్య ఘర్షణకు దారితీసింది. 144 సెక్షన్ విధించాల్సినటువంటి పరిస్థితి కూడా బాగల్కోట్లో కనిపించింది. ప్రధానంగా వాళ్ళు వ్యక్తం చేసినటువంటి అభ్యంతరం ఏంటంటే డీజే పాటలు చాలా సౌండ్లు గట్టిగా పెడుతున్నారని చెప్పి అక్కడ అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో అక్కడ 144 సెక్షన్ పెట్టాల్సినటువంటి పరిస్థితి బాగల్కోట్లో కనిపించింది. అలాగే హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ పెట్టలేదు, కానీ ఈ ర్యాలీని, ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి ర్యాలీని అడ్డుకోవడానికి ప్రయత్నం జరిగాయి. అలాగే ఆంధ్రాలో కూడా కొన్ని చోట్ల అలాంటి పరిస్థితి కనిపించింది. మధ్యప్రదేశ్లో జబల్పూర్లో కూడా ఈ విధమైనటువంటి సంఘటన కూడా జరిగింది. అక్కడ దుర్గా టెంపుల్ కాంప్లెక్స్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు. 2 గ్రూపుల మధ్య ఘర్షణలు జరిగినటువంటి పరిస్థితి. పోలీసులు అక్కడ లాఠీ చార్జ్ కూడా చేశారు. సాయంత్రం హారతి పర్ఫామ్ చేస్తున్నటువంటి సందర్భంగా ఆ సమయంలో ఈ యొక్క గొడవలు జరిగినట్టుగా మనకి మీడియాలో రిపోర్ట్స్ వస్తున్నాయి. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే కేవలం హిందువులు మెజారిటీ గల దేశంలో హిందూ పండుగలు జరిగినప్పుడు మాత్రమే ఎక్కడా లేనటువంటి రిస్ట్రిక్షన్స్ కానీ, ఇలాంటి రాళ్ల దాడి కానీ, పోలీసులు ఆంక్షలు, ప్రభుత్వాల ఆంక్షలు కూడా గుర్తొస్తూ ఉండడం. అది వినాయక చవితి కావచ్చు, దుర్గా దసరా కావచ్చు, హోలీ కావచ్చు, దీపావళి కావచ్చు, ఎక్కడా లేనటువంటి ఆంక్షలన్నీ కూడా కేవలం హిందూ పండుగలకే గుర్తొస్తాయా అనేటువంటిది ఎప్పటి నుంచో హిందూ సంఘాలు ఆరోపిస్తున్నటువంటి విషయం. ప్రతి ఏటా మనం చూస్తున్నదే. ఈ ఏటా కూడా 3-4 రాష్ట్రాల్లో అదే పరిస్థితి కనిపించింది.